రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను సీఎం అప్రమత్తం చేశారు. తక్షణ రక్షణ చర్యలు కొనసాగిస్తూ వరదల వల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలైనంత మేర తగ్గించాలని సీఎం సూచించారు. ఎగువన కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో అటు కృష్ణా, ఇటు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నది హెచ్చరికలు దాటి ప్రవహిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ వంటి పలు రిజర్వాయర్లను కూడా సంబంధించి ఇన్ఫ్లో, అవుట్ఫ్లోల గురించి సీఎం ఆరా తీస్తున్నారు. ఇరిగేషన్ అధికారులకు తగిన సూచనలు చేశారు కేసీఆర్. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను సీఎం అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కాళేరు వెంకటేష్, హర్షవర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా బీజేపీ కార్యకర్తలు వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడతారని బండి సంజయ్ చెప్పారు. రాయకల్లో ప్రమాదానికి గురై మరణించిన జర్నలిస్టు మృతి పట్ల సంతాపం తెలిపారు. ఇన్ని వరదలు వస్తున్నా సీఎం కేసీఆర్ మొద్దు నిద్ర మాత్రం వేయటం లేదని మండిపడ్డారు. ఎక్కడ వరదలు వచ్చినా కేసీఆర్ బయటకు రారంటూ బండి సంజయ్ విమర్శించారు. ప్రజలకు భరోసా కల్పించాలి, వారికి అండగా ఉండాల్సిందిగా అందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాను. నాయకులందరూ కూడా వెంటనే ఎక్కడెక్కడ ఇబ్బందులు కార్యకర్త ప్రజలను కలవడము, వాళ్ళ బాధలు తెలుసుకోవడము, వాళ్ళకి మన చేతనైతే సహాయం చేయడము, వాళ్ళు పడుతున్న కష్టాలను అధికారులు దృష్టి తీసుకురావడము, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యతలు అందరి తప్పకుండా కార్యకర్తలందరూ సేవా కార్యక్రమంలో నిమగ్నం కావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని మంచిగా ఉన్నాయి, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి మొద్దు నిద్ర పెడతలేడు. ఇంకా అది ఎప్పుడు వస్తుందో బుద్ధి ఏమని తెలుస్తలేదు. ఇంకా ఇంకెన్ని రోజులు అంటాడు ఇప్పటికీ అర్థమవుతలేదు. ఏమనంటే సమీక్ష అంటున్నాడు, అధికారులు అలర్ట్గా ఉండాలంటున్నారు, ప్రజలు బయటికి రావద్దంటున్నాడు, నేను కూడా బయటికి రానంటున్నాను. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి. హైదరాబాద్లో వరదలు వస్తే రాడు, ఆయన ప్రగతి భవన్కే నీళ్ళు వచ్చినాయి, ఆయన వెనకకే నీళ్ళు వచ్చినాయి, ఆయన కిందికే నీళ్ళు వచ్చినాయి, ఆయన రాడు, బయటికి రాడు. కోవిడ్ అప్పుడు బయటికి రాడు, రాక ఒక్కసారి కోవిడ్ అప్పుడు బయటకు వచ్చిండు, పీపీ కిట్స్ వేసిండు, అన్ని వేసిండు. 7 సంవత్సరాల పబ్లిసిటీ పొందిండు ఆయన. టీవీలు, పేపర్లన్నీ కేసీఆర్ బయటికి వెళ్ళాడు, గాంధీ హాస్పిటల్ సందర్శించాడు. కథం 7 సంవత్సరాలు వీకింది, అంతా వీకింది. ఆయన ముద్ర అంతా వీకింది. హైదరాబాద్లో బలమైన ఈదురుగాళ్లతో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువ తీవ్రతో బలమైన గాలులు వీస్తాయని, చెట్ల కింద ఉండొద్దంటూ నగరవాసులకు అధికారులు హెచ్చరించారు. వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం డిఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్, శానిటేషన్, ఇంజనీరింగ్, యూబీడీ, డిఆర్ఎఫ్, ఎలక్ట్రిసిటీ అన్ని శాఖల సమన్వయంతో సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నామని వివరించారు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను ప్రమాదం, పెను విపత్తు జరిగే ప్రమాదం ఉందంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే అధికారులు రెడ్ అలర్ట్ను ప్రకటించారని, తక్షణమే సీఎం కేసీఆర్ సంబంధిత శాఖలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కడెం ప్రాజెక్టు పరిధిలో ఉన్న గ్రామాల ప్రాజెక్టులు అప్రమత్తం చేయాలంటూ రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయిలో వరదలపై సమీక్ష చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఉన్నత స్థాయి అధికారుల బృందం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు 17 మంది మంత్రులు కేటాయించాలన్నారు. సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో పాటు సాగు, తాగునీటి శాఖలు, వైద్య, విద్యుత్తు, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు రేవంత్ రెడ్డి. ఏ ప్రమాదం జరిగినా, చిన్నపాటి నష్టం వాటిల్లినా దానికి స్వయంగా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో శిథిల భవనాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. హైదరాబాద్లో మొత్తం 524 శిథిల భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత 6 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను అధికారులు కూల్చేస్తున్నారు.
జంట నగరాల పరిధిలో ఏడాది ఏకకాలంలో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న 524 భవనాలను గుర్తించారు. గత 2 రోజులుగా కూల్చివేత ప్రక్రియను వేగవంతం చేసిన అధికారులు 45 బిల్డింగులను కూల్చివేశారు. నిన్న పాత బస్తీలో గోడకూలి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రోజు ఉదయం కుత్బులాపూర్ సూరారంలో ఇందిరమ్మ ఇల్లు కూలి 2 గాయపడ్డారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి శిథిలమైన ఇల్లు కూలి పలువురు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 185 పాత భవనాలను కూల్చివేస్తామని జిహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. మరో 300 భవనాలు సీజ్ చేసి అందులో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. వారందరినీ పునరావాస శిబిరాలకు తరలించినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కూల్చివేతలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కిడ్నాప్, అత్యాచారం కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం, ఆయుధ నిరోధక చట్టం కింద ఆయనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారు. బాధితురాలపై అత్యాచారం జరిగిన గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజులు, క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకున్నారు. నాగేశ్వరరావును బాధితురాలు భర్త కొట్టిన కర్ర, అత్యాచారం సమయంలో బాధితురాలు దుస్తులు స్వాధీనం చేసుకుని వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపించినట్లు పోలీసులు చెప్పారు. ఇక బాధితురాలు ఆమె భర్తను కారులో తీసుకువెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కూడా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తమరెడ్డి పరిశీలించారు. ఇక బాధితురాలు ఇంటి సమీపంలో ఉన్న ఎలక్ట్రిక్ షాప్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ని సేకరించారు. ఇబ్రహీంపట్నం మార్గంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో కూడా నాగేశ్వరరావు కారు వెళ్ళినట్లు రికార్డ్ అయింది. దీంతో సీసీటీవీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు వాడిన కారును, బాధితురాలి సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఘటన జరిగిన తర్వాత బాధితురాలిని, ఆమె భర్తను బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉండగా ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు తాను ఆక్టోపస్ అధికారినని, కానిస్టేబుల్తో కలిసి వెళ్తూ ఉండగా కారు ప్రమాదం జరిగిందని నాగేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారు. కారు ప్రమాదంపై అతని వద్ద పనిచేసే హోంగార్డుకు సమాచారం ఇవ్వడంతో అతను ట్రోయింగ్ వాహనం ద్వారా కారును చంపపేటకు తరలించాడు. హోంగార్డు ప్రవీణ్ స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డు చేసుకున్నారు. ఈ నెల 10న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, కోవిడ్, లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించిన తర్వాత హయత్నగర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 17, 18 తేదీలో సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు హాజరు కావాలని కోరారు. గురు పౌర్ణమి సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా మోండా మార్కెట్ డివిజన్ పాలికా బజార్లోని సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. లెక్కల ద్వారా సీఎం కేసీఆర్ ఆదాయం పెంచుకుంటున్నారు, కానీ ప్రజలను పట్టించుకోవడం లేదంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. లిక్కర్ ఆదాయం తగ్గిందని నోటీసులు ఇచ్చి మరీ ఆదాయం పెంచుకోవడం మీద చూపిన శ్రద్ధ పేదవాళ్ళు వైద్యం అందించడంలో మాత్రం లేదని విమర్శించారు ఆమె. ముందస్తు వెనకస్తు ఎన్నికల సవాళ్లు విసరడంలో చూపే ఆరాటం ప్రజలకు వైద్యం అందించడంలో లేదంటూ షర్మిల ఫైర్ అయ్యారు. పేదలకు వైద్యం కూడా అందించడం లేని ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత అంటూ ఆమె ఎద్దేవా చేశారు. పేదలు కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి గురవుతున్నా సర్కారుకు పట్టింపులు లేవని, ఉచిత వైద్యం అందించాలనేది సోయలేదని విమర్శించారు. లకిడికాపూర్లోని లోటస్ ఆసుపత్రి వైద్యులు 5 ఏళ్ల బాలికకు అరుదైన శస్త్రచికిత్సను చేశారు. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న చిన్నారికి డాక్టర్లు చికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించారు. 2 వారాలు గడుస్తూ ఉన్న చిన్నారికి తీవ్రమైన జ్వరం, ముఖం, కాళ్ళు, చేతుల్లో వాపులు తగ్గకపోవడంతో తాము ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు. నిస్సహాయ స్థితిలో లకిడికాపూర్ లోటస్ ఆసుపత్రికి రాగానే వెంటనే వైద్యులు స్పందించి తమ కూతురుకు ప్రాణం పోశారని చిన్నారి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. బాలికకు 5 అవయవాలు పనిచేయవని పరిస్థితుల్లో డాక్టర్ డివిఎస్ ప్రసాద్ నేతృత్వంలో డాక్టర్ల బృందం ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనే అరుదైన వ్యాధికి చికిత్సను అందించారు. పాపకు వైద్యం అందించిన 48 గంటల తర్వాత చిన్నారి కాలేయ పనితీరు మెరుగైందని డాక్టర్ విఎస్వి ప్రసాద్ వివరించారు. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనే కండిషన్ లివర్ బాగా వాపది వచ్చి, అదే కాకుండా లివర్ ఫెయిలియరు ప్లస్ వేరే ఆర్గన్స్ లంగ్స్, హార్ట్, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం, బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ తగ్గిపోవడం, మెదడు మీద ఎఫెక్ట్, కిడ్నీ ఫెయిలియర్, 5 ఆర్గన్ సిస్టమ్స్ అనేది మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ డెవలప్ అయింది.
ఇలాంటి కండిషన్ చాలా రేర్. వరల్డ్ లిటరేచర్లో కూడా కొన్ని లెస్ దెన్ 5 or 6 లెస్ దెన్ 10 కేసెస్ ఉంటాయి రిపోర్ట్స్. ఆటోఇమ్యూన్ హెపటైటిస్ వల్ల మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ జరగడం అనేది చాలా చాలా రేర్. మేము సిస్టమేటిక్గా ఇనీషియల్గా మామూలు ఎలాంటి ఇన్ఫెక్షన్, డెంగీనా లేకపోతే టైఫాయిడ్ వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేదైనా వేరే ఇన్ఫెక్షన్, టీబీనా, అన్నిటికీ టెస్టింగ్ చేస్తూ అవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తూ వచ్చాం. ఫైనల్గా మాకు ఆప్షన్స్ వైరస్ ప్యానల్ కూడా అన్నీ నెగిటివే వచ్చాయి. వీటితో ఇంకా వేరే రేర్ కాజెస్ అనేది ఇన్వెస్టిగేట్ చేయడానికి టెస్ట్లన్నీ పంపిస్తే కొన్ని టెస్ట్ ఆటోఇమ్యూన్ ప్యానెల్లో పాజిటివ్ వచ్చింది. అంటే లివర్, కిడ్నీ, మజిల్ దానికి యాంటీబాడీస్ అనేది స్ట్రాంగ్లీ పాజిటివ్ వచ్చింది. దాంతో మాకు అర్థమైంది ఎలాంటి జబ్బు అనేది. ట్రీట్మెంట్ అంతవరకు ఏంటంటే మేము యాంటీబయాటిక్స్, సపోర్టివ్ కేర్ ఇస్తూ ట్రీట్మెంట్ చేసాము. వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది పాపని. బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ పెంచడానికి, బీపీ పెంచడానికి ఐనోట్రోప్స్ అంటారు, అవి పెట్టడం, కిడ్నీ ఫెయిలియర్కి, కిడ్నీకి సంబంధించిన జబ్బులు మెడిసిన్స్ అన్నీ ఇవ్వడం, లివర్ ఫెయిలియర్కి విటమిన్ కే కానీ వేరే మెడిసిన్స్ హీల్ కావడానికి అవన్నీ ఇవ్వాల్సి వచ్చింది. కూడా వికారాబాద్ డిస్టిక్ ఇక్కడ మా పాపకు ఫీవర్ వచ్చి ఒక 1 month అయినా అక్కడ ఎంత చూపించినా తగ్గలేదు. అక్కడ రిపోర్ట్స్ చూడంగానే ఇక్కడ మాకు పిల్లపూర్ హాస్పిటల్కు రాశారు, కానీ నమ్మకం లేదు అక్కడ పోలేదు. ఇక్కడ సార్ గురించి, హాస్పిటల్ గురించి తెలుసుకొని ఇక్కడ వచ్చిన మేము రాగానే మమ్మల్ని చేర్పించుకొని కరెక్ట్ టైంకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన ప్రతిదానికి మేము కోఆపరేట్ చేస్తూ కోఆపరేట్ చేసి మా పాప మంచిగా అయింది. ఇక ముందు కూడా ఇక్కడనే చూపించాం. గురు పౌర్ణమి సందర్భంగా కంటోన్మెంట్ 5వ వార్డు పరిధిలోని వాల్మీకి సమాజ్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన పాల్గొన్నారు. గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఎమ్మెల్యే సూచించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా సిఐల బదిలీలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 69 మంది సిఐలను బదిలీ చేస్తూ సిపి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న సిఐలను కూడా బదిలీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, పలుచోట్ల వరదల పరిస్థితులు ఉండడంతో మరో 3 రోజుల పాటు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్ పరీక్ష నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నందున రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో సీఎం కేసీఆర్పై బజరంగ దళ నేతలు ఫిర్యాదు చేశారు. దేవీ దేవతలు కించపరుస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విహెచ్పి బజరంగ దళ నాయకులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రెస్ మీట్ పెడతా అని చెప్పి మన నరేంద్ర మోదీ గారు మన తెలంగాణకు రావడం జరిగింది. వారి గురించి కొద్దిగా వ్యతిరేక మాటలు మాట్లాడుతూ జోగులాంబ మన దేవుని గురించి కొన్ని కించపరిచే మాటలు మాట్లాడారు. అదేవిధంగా ఏంటంటే మన దేవుణ్ణి భద్రాచలం, జోగులాంబ, ఆ అంబ, ఈ అంబ అని పేరు పెట్టి దండం పెట్టడం అలాంటి అనుచితమైన వాక్యాలు మాట్లాడడం జరిగింది. మీరు పొలిటికల్గా మీరు ఏం మాట్లాడతారో మాకు సంబంధం లేదు, కానీ కనీసం హిందువుల యొక్క మనోబలం దెబ్బతీయకుండా మాట్లాడాలి. హిందువులను ఎలాగైనా మీరు దెబ్బతీస్తారు, హిందువులను ఎలాగైనా మీరు తొక్కాలని చూస్తారు, కనీసం దేవులనైనా మీరు కించపరచకండి. అందుకోసం మీరు సుల్తాన్ బజార్ పిహెచ్కి రావడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఐటీ సోదాలు నిర్వహిస్తుంది. బుధవారం నాడు ఐటీ అధికారులు పవర్ మేక్ కార్పొరేట్ ఆఫీసులపై దాడులు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఎన్ఆర్ఐ శ్రీనివాస్ నగర్ కాలనీలో సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎడ్ల రమేష్ దంపతుల ఆధ్వర్యంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేసి అన్నదానం ప్రోగ్రాంను ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేశారని బీజేపీ నేత రమేష్ చెప్పారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుత్బులాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రగతినగర్ 6వ డివిజన్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్ మార్తా వాణిప్రసాద్ మున్సిపల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే రోడ్లపై విరిగిపడ్డ చెట్లను తొలగించారు. నమస్కారం అండి, నా పేరు మాతా వాణిప్రసాద్, 6వ డివిజన్ కార్పొరేటర్. ఈ 5 రోజులుగా కురుస్తున్నటువంటి కంటిన్యూస్ వర్షాలతో 6వ డివిజన్లో తిరుమల ఫర్నిచర్ డిసైడ్ అనమాట ఒక చెట్టు నానిపోయి పడిపోయి ఉండటంతో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే స్పందించి వచ్చి చెట్లని తొలగించడం జరిగింది. వాళ్ళకి కంటిన్యూగా వాళ్ళు ఈ 5 రోజుల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా అభినందనీయమండి. వాళ్ళకి మేము హార్ట్ఫుల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము.
అట్లాగే మా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక స్పెషల్ టీమ్, ఎమర్జెన్సీ టీమ్ అరేంజ్ చేసి ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు వెంటనే స్పందించి వాటిని త్వరితగతిన పనులు చేపట్టడానికి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా అభినందనీయమండి. వాళ్ళ పనులు కూడా శానిటేషన్ సిబ్బంది కానీ వీళ్ళైతే అసలు రాత్రి పగలు వర్షము ఎండ అనేది తిరుగుతున్న పనులు చేస్తున్నారు. వాళ్ళని మాత్రం మనం అసలు స్పెషల్గా మన బాటమ్ ఆఫ్ ఫ్రమ్ మై హార్ట్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయంలో ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా చెట్టు విరిగి కారుపై పడింది. ఈ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సబ్ ఇంజనీర్ ప్రసన్న ఆంజనేయులు కారుపై చెట్టు విరిగి పడడంతో ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. కరోనా నుంచి రక్షణ కోసం వినియోగిస్తున్న బూస్టర్ డోసును ఉచితంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నిర్ణీత ధరలకు ప్రైవేటు కేంద్రాల ద్వారా పంపిణీ అవుతున్న బూస్టర్ డోసును శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరోనా ప్రికాషన్ డోసుగా పిలుస్తున్న బూస్టర్ డోసును శుక్రవారం నుంచి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోసును కేంద్రం అందించనుంది. ఇక మోదీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా బూస్టర్ డోసు ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. 2.5 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించినట్లు కేంద్ర ప్రభుత్వం